అందరికీ నమస్కారం. రాధాష్టమి 2025 ఎప్పుడు? తేదీ, శుభముహూర్తం, పూజా విధి తెలుసుకోండి. మత విశ్వాసాల ప్రకారం రాధా అష్టమి రోజున రాధా రాణిని పూజించడం వల్ల రాధా రాణి అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. రాధ లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే రాధాష్టమి పండుగను కూడా కృష్ణ జన్మాష్టమి మాదిరిగానే ఘనంగా జరుపుకుంటారు. రాధా అష్టమి 2025 ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షంలో 8వ రోజున రాధా రాణి జయంతిని జరుపుకుంటారు. రాధా రాణి జన్మదినాన్ని రాధాష్టమిగా జరుపుకుంటారు. హిందూ మతంలో రాధాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున రాధా, కృష్ణ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమికి జరిపినట్టే రాధాష్టమి నాడు ఆలయాల్లో ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం రాధాష్టమి రోజున రాధా రాణిని పూజించడం వల్ల రాధా రాణి అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. తన భక్తుల అన్ని కోరికలను రాధ నెరవేరుస్తుంది అని నమ్మకం. ఉపవాసం ఉంటే మంచిది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. రాధారాణి లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే రాధాష్టమి పండుగను కూడా కృష్ణ జన్మాష్టమి మాదిరిగానే ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 31న ఆదివారం రాధాష్టమిని జరుపుకోనున్నారు. ముహూర్తం: అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు 30, 2025 రాత్రి ఉదయం 10:46 గంటలకు. అష్టమి తిథి ముగింపు సెప్టెంబర్ 1, 2025 ఉదయం మధ్యాహ్నం 1:03 గంటలకు. పూజ సమయం ఉదయం 11:05 నుండి అర్ధరాత్రి 1:38 గంటల వరకు. వ్యవధి 02:33. రాధాష్టమి వ్రత పూజ విధి: ఉదయం స్నానం చేసి పూజ గదిలో మండపం పెట్టి, దాని మధ్య భాగంలో మట్టి లేదా రాగి కుండను ఏర్పాటు చేయండి. కుండపై రాగి పాత్రను ఉంచండి. ఇప్పుడు ఈ పాత్రలో దుస్తులతో అలంకరించిన రాధను పెట్టండి. ఆ తరువాత రాధమ్మను షోడ్శోపచారంతో పూజించండి. ఆరాధన సమయం ఖచ్చితంగా మధ్యాహ్నమే అని గుర్తుంచుకోండి. పూజ చేసిన తరువాత పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఒకసారి ఆహారం తినండి. రెండవ రోజు వివాహిత స్త్రీలకు, బ్రాహ్మణులకు అన్నదానం చేసి వారికి దక్షిణ ఇవ్వండి. ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే. రాధాష్టమి నాడు ఉపవాసం ఉంటే సకల పాపాలు నశిస్తాయి. ఈ రోజున వివాహిత స్త్రీలు సంతోషంగా ఉండాలని, సంతానం కలగాలని ఉపవాసం చేస్తారు.